ఫాల్స్ అంతేనా? ఓకేనా? తక్కిడ ఫాల్స్. హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఒక వాటర్ ఫాల్ చూపిస్తాను అన్నాను కదండి. అది చూపించే ముందు అసలు ఫస్ట్ మేము ఎక్కడి నుంచి ఈ ప్లేస్ కి రీచ్ అవడానికి స్టార్ట్ అయ్యామో, కిచ్టిపికి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఈ అందాలన్నీ చూసుకుంటూ, అసలు ఈ కిచ్టిపి కూడా చాలా బాగుంటుందండి. ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను, చూసి లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి. అసలు ఈ ప్రకృతి అందం ఎంత రమణీయంగా ఉంటుందో చూసారా, ఎంత పచ్చగా ఉందో. ఈ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూసేసేయండి. అలాగే ఇక్కడ నుండి 1 hour లో మేము పిక్చర్ రాక్స్ కి వెళ్ళాం అనమాట. ఈ పిక్చర్ రాక్స్ క్రూజ్ కూడా ఉందండి. ఎంత అద్భుతంగా చూపించారంటే అసలు నిజంగా ఆ ప్రకృతి అందాలు చూడండి. అసలు మీరే అసలు ఇది కూడా ఎంత బాగుందంటే ఆ కొండల పైన ఆ చెట్లు, అసలు ఈ హోల్స్ ఎలా పడ్డాయి అవన్నీ కూడా నేను 1 by 1 ఈ పిక్చర్ రాక్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేశానండి. దాని లింక్ కూడా కింద లింక్ షేర్ చేస్తాను. ఎవరైనా చూడకపోయినట్టయితే ఖచ్చితంగా చూసి లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా వీడియోస్ చూసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిక్చర్ రాక్స్ చూసేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి తకిడా ఫాల్స్ అంటండి 1 hour చూపిస్తుంది. ఇంకా అది కూడా చూసుకొని రూమ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మాకు టైం వచ్చేసి 4:40 అవుతుంది టైం. ఇప్పుడే ఇంకా గ్యాస్ స్టేషన్లో ఆగి గ్యాస్ కొట్టిచ్చేసేసుకొని తకిడా ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ప్లేస్ ఎట్లా ఉంటుంది ఏంటని చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇందాక నుంచి వీడియోలో తకిడా ఫాల్స్ అంటున్నాను కదండి. అసలు దాని పేరు తకిడా ఫాల్స్ అని అనకూడదంట, తక్కువ మీనన్ వాటర్ ఫాల్స్ అంటారంటండి. నాకు ఫస్ట్ లో తెలియక నేను ఆ పేరుతో అలా పలుకుతూ ఉన్నాను. తర్వాత నిదానంగా గూగుల్ అడిగి సెర్చ్ చేసి మరి దీన్ని 2-3 సార్లు కనుక్కొని మరి మీకు మళ్ళీ చెప్తున్నాను ఆ పేరు. ఇంక ఇక్కడ నుంచి మేము ఆ ఫాల్స్ చూస్తానికైతే బయలుదేరామండి. మీకు ఎదురు కొన్ని కార్ల మీద 3 సైకిల్ పెట్టుకొని వెళ్తున్నారు. పక్కనేమో ఒక కార్ కి బోటుని తగిలించుకొని వెళ్తున్నారు. చూసారా, సమ్మర్ వచ్చిందంటే ఎదురు బైక్ కూడా వచ్చింది, గమనించారా? సమ్మర్ వచ్చిందంటే మాత్రం ఇక్కడోళ్ళు ఇదిగోండి ఇలా బోట్ షికారు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి. అలాగే సైకిళ్ళు అక్కడ ఎక్కువ తిరగటానికే ప్రిఫర్ చేస్తుంటారండి. ఇక్కడ మాకు ఈ 3-4 months ఏనండి సమ్మర్, తర్వాత వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి సైకిల్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడ వాళ్ళందరూ కూడా. మీకు ఇక్కడ రూట్ చూపిస్తున్నా చూసారా, అసలు అదిగోండి ఆ చివరి వరకు మనకి రూట్ అనేది కనపడుతూ ఉంది పొడుగ్గా. అసలు చాలా బాగుంది కదండి ఈ రూట్. అందుకే కొంచెం వీడియో తీసాను మీకు చూపిద్దామని. ఇంక ఉండే కొంది ఆ రూట్ అనేది తగ్గిపోతుంది అనమాట, అంత దూరం అయితే కనపడదు. చూడండి చెట్లు అన్ని వచ్చేసేసరికి నార్మల్ రోడ్ లాగా అనిపిస్తుంది. ఆ వ్యూ చాలా బాగుంది కదా. ఇదిగోండి ఈ వాటర్ ఫాల్స్ కి దగ్గరకి అయితే వచ్చేసాము. మీకు మధ్యలో ఇలా బోర్డులు కనపడుతూ ఉంటాయి. ఈ వాటర్ ఫాల్ అప్పరు లోయర్ 2 ఉంటాయండి. ఇదిగోండి తక్కువ మినన్ వాటర్ ఫాల్స్ స్టేట్ పార్క్ అయితే వచ్చేసాము. లోయర్ ఫాల్స్ అప్పర్ ఫాల్స్ 2 ఉంటాయండి. మేమైతే ప్రెసెంట్ అప్పర్ ఫాల్స్ అయితే చూసుకుంటున్నాము. లోయర్ ఫాల్స్ ఏంటంటే ఇంకా అప్పటికి మార్నింగ్ నుంచి తిరుగుతా ఉన్నాం కదండి. అన్ని వాటర్ ఫాల్స్ అయ్యేసరికి మా పిల్లలు లోయర్ ఫాల్స్ కూడా ఏముంది ఇయే వాటర్ కదా కిందగా వెళ్ళిపోతుంటే ఈ అప్పర్ చూసుకున్నాం కదా, చాలే ఇంక ఇంటికి వెళ్ళిపోదాము అలసిపోయామని అన్నారని అప్పర్ ఫాల్స్ ఒక్కటి చూసుకున్నామండి. ఇదిగోండి స్టేట్ పార్క్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఈ వాటర్ ఫాల్స్ చూస్తానికి మనకి ఇక్కడ టికెట్స్ ఏం అవసరం లేదండి, ఫ్రీగా చూసేయచ్చు. కాకపోతే రిక్రియేషన్ పాస్ మాత్రం మన కార్ కంటించుకున్నాం అనుకోండి, మనల్ని ఈ స్టేట్ పార్క్ లో కూడా ఎంటర్ చేస్తూ ఎక్కడ ఆపరండి. దాని గురించి డీటెయిల్స్ అన్ని నేను పిక్చర్ రాక్స్ కిచ్టిపి చేశాను కదా, దాంట్లో చెప్పానండి. దాంట్లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద లింక్ ఇస్తాను అన్నాను కదండి, అవి చూసేసేయండి, మీకు అర్థమైపోయిద్ది. ఇంకా కార్ ఒక చోట పార్కింగ్ చేసేసుకొని దీనికైతే కొంచెం దూరం లోపలికి నడవాలండి. నడుస్తూ లోపలికి వెళ్తే మనకు అప్పర్ ఆ వాటర్ ఫాల్స్ అనేది చూసుకుంటాము. మా పిల్లలు ఇలా డాన్స్ చేస్తూ ఎందుకు వెళ్తున్నారో కూడా చెప్తాను. ఈ లోపల మంచి ఒక సౌండ్ అయితే వస్తుందండి, అది వినండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చూడండి.
విన్నారా అండి ఆ సౌండ్? అసలు ఆ చెట్ల మధ్యలో ఆ సౌండ్ ఎంత ప్రజెంట్ పీస్ఫుల్ గా ఉందంటే అసలు మీరు విన్నారు కదా, అసలు కళ్ళతో కూడా మీరు కూడా చూడండి ఎంత బాగుందో కదా ఈ వాటర్ ఫాల్స్. అసలు అలా పైనుంచి అలా జలపాతం పడుతుంటే అసలు నిజంగా 2 కళ్ళు సరిపోలేదండి, ఎంత బాగుందో అనిపించింది మాకైతే. ఇంకా దగ్గరికి వెళ్ళలేదండి, ఇప్పుడే దగ్గరికి వెళ్తాము. మీకు పైనుంచి చూపించాను. ఇక్కడ మా పిల్లలు చూడండి డాన్సులు వేస్తా అలాగా అనుకుంటా తలని నెబురుకుంటూ ఎందుకు వెళ్తున్నారో తెలుసా పరిగెత్తుకుంటూ. అసలు ఎన్ని పురుగులు ఉన్నాయి అంటేనండి, అవి గుట్ల గుట్లుగా వచ్చి మొకాల మీద, అంటే మనకి వెళ్ళేటప్పుడు చాలా ఇరిటేషన్ గా అనిపిస్తుంది అనమాట. అందుకే చెప్పాను కదండి మీకు ముందే ఆ కిచ్టిపికి వీడియోలో చెప్పాను కదా, బగ్ స్ప్రే ఖచ్చితంగా కొట్టుకోవాలని. కొంతమంది అయితే ఆ ఫేస్ కి మాస్క్ వేసుకొని వచ్చారండి. అసలు చాలా మాకు అదే అనిపించింది, మనం కూడా ఇలాంటి మాస్కులు పెట్టుకొని రావాలి ఈ బగ్స్ నుంచి కాపాడుకోవాలంటేనని. మీకు చూపిస్తాను ఇద్దరిని. చూడండి అసలు ఫేస్ కి మాస్క్లు అంత చక్కగా వేసుకున్నా, అంటే నెట్ అన్నమాట, అది ఫేస్ వరకు ఒక నెట్ లాగా వేసుకొని, అదిగోండి వీళ్ళిద్దరే మన ఎదురు వస్తున్నారు చూసారా, ఫేస్ కి అదిగోండి నెట్ లాగా వేసుకొని కవర్ చేసేసుకున్నారు. ఆ బగ్స్ అనేవి అసలు ఫేస్ కి పడతా ఉన్నాయండి, ఆ మీద పడకుండా ఉండడానికి అలా వేసుకున్నారు. అదే ఇప్పుడు నేను వస్తున్నాను కదా, ఇక్కడ గాలి పడుతుంది కదండి బాగా, ఇలాంటి చోట్ల అయితే మనకి ఆ బగ్స్ అనేవి రావట్లేదు, కానీ ఆగినప్పుడు మాత్రం మన చుట్టూ వస్తున్నాయి. ఇవంతా మనకి ఇలాగ కొత్తగా కట్టారండి ఇదంతా ప్లేస్ కూడా. అంతకు ముందు మేము ఒకసారి వచ్చామని చెప్పాం కదా 2018 లో, అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఇంత ఇట్లా ప్లేస్ లేదు. మేము కూడా ఇదిగోండి ఇదిలిచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాము, ఇలా నడుచుకుంటూ వెళ్తా వాటర్ ఫాల్స్ చూస్తా ఉంటుంటే అసలు ఎంత బాగుందో చూడండి. చెట్ల మధ్యలో వాటర్ ఫాల్స్ పడుతుంటే ఏదో సినిమాలో మనకి జూమ్ చేసి చూపిస్తారు చూసారా, అట్లా అనిపించిందండి. అదిగో మనం వెళ్తున్న ప్లేస్ అది అక్కడ ఉందండి. అక్కడ నుంచి మనం ఆ వాటర్ ఫాల్స్ అంతా చూసుకొని కవర్ చేసుకోవచ్చు. దగ్గరికి వెళ్ళినాక చూపిస్తాను. చూడండి అసలు ఎంత బాగుందో కదా. అసలు వాటర్ బ్లూ కలర్ లేదంటే గ్రీన్ కలర్ అలా ఉంటాయి కదా, ఇలా బ్రౌన్ కలర్ లో ఎందుకు ఉన్నాయి, అసలు ఈ నొరగా ఇదంతా ఏంటి, ఈ కలర్ ఎందుకు వచ్చిందో కూడా చెప్తానండి. మనకి అమెరికాలో రూట్ బీర్ ఫాల్స్ అని ఫేమస్ అయిన ఒక జలపాతం ఉంది, అది ఇదేనండి. ఏంటి దీని పేరు తక్వామినన్ కదా, మళ్ళీ రూట్ బీర్ ఫాల్స్ అంటుంది ఏందా అని అనుకుంటున్నారా, ఇది దీనికి ఆ పేరు కూడా వచ్చిందండి. అది ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను. ఇది మిచిగన్ లోనే తక్వామినన్ వాటర్ ఫాల్స్ అండి. ఇది మిసిసిపికి తూర్పు వైపు ఉన్న 2వ అతి పెద్ద జలపాతం అంటండి. అప్పర్ ఫాల్స్ అంటారు. 200 అడుగుల పొడవు 50 అడుగుల ఎత్తు నుండి పడుతూ ఉంటుందంట. ప్రతి సెకండ్ కి 50,000 గ్యాలన్ల నీళ్లు అయితే కిందకి పడుతూ ఉంటాయంటండి. అసలు ఈ నీళ్ల కలర్ ఎందుకు ఇలాగా కోలా బ్రౌన్ గా ఉందంటే, ఈ నది దేవదారు, స్ప్రూస్, హైమ్లాక్ చెట్ల మధ్య నుండి ప్రవహిస్తూ ఉంటుందంటండి. అక్కడ నుండి వచ్చే టానిక్ యాసిడ్ కలవటం వల్ల ఈ కలర్ అయితే వస్తుందంటండి. అందుకే దీన్ని రూట్ బీర్ ఫాల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారంట. దీనికి ఒక హిస్టరీ కూడా ఉందండోయ్. లక్షల సంవత్సరాల నుండి ఓజీవే నేటివ్ అమెరికన్స్ ఈ నది దగ్గర వేటాడి చేపలు పట్టి బతికే వాళ్ళంట. తరువాత 1800 సంవత్సరంలో లాగర్లు ఈ నదిని కలప తీసుకెళ్ళడానికి ఉపయోగించే వాళ్ళంటండి. అలాగే 1947లో మిచిగన్ స్టేట్ తక్వామినన్ ఫాల్స్ స్టేట్ పార్క్ గా డిక్లేర్ చేసిందంట. ఇప్పుడు ఇది మిచిగన్ లోనే చాలా మంది వచ్చే ఒక టూరిస్ట్ స్పాట్ గా అయితే ఉందండి. ఈ వాటర్ ఫాల్ మీద ఒక కవి ఒక కవిత కూడా రాశారంటండి. ఆయన పేరు హెన్రీ వాట్స్వర్త్ లాంగ్ ఫెలో. 1855లో రాసిన ద సాంగ్ ఆఫ్ హైవత్త కవితలో ఈ నది గురించి రాశారంటండి. అప్పటి నుండి ఇది వరల్డ్ ఫేమస్ అయిందంటండి. ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ కాకుండా ఒక మ్యూజియం కూడా ఉందంటండి. కాకపోతే ఆ మ్యూజియం చూస్తానికి మాకు టైం లేదని చెప్పేసి మేము చూడకుండా వచ్చాం. ఇదిగో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే ఈ మ్యూజియం లో మునిగిపోయిన షిప్స్ యొక్క నిజమైన పీసెస్, ఆ ప్రాణాలు కాపాడిన కథలు, ఆ లైట్ హౌస్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది అక్కడ చూపిస్తారంట. తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి మీకు ఎవరికైనా టైం ఉంటే. ఇంకా అది చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామండి. దిగేటప్పుడు బానే ఉంది, ఎక్కేటప్పుడు చూసారా మా అవస్థలు. ఇదిగోండి నేను ఇంకా నడుస్తూ ఎక్కుతూ నడుస్తున్నట్టు కాదు, లాగుతున్నాను అన్నమాట. గాలి కొడతా ఉంది మాకెదురు. అదిగోండి ఆ పైకి వెళ్ళాలని చూపిస్తున్నాను. అదంతా నడుచుకుంటూ పైకి వెళ్ళేసరికి సరిపోతుందండి మాకు. కొన్ని అందాలను చూడాలంటే కొంచెం కష్టపడాలి మరి. ఇది వరకు ఆ బ్రిడ్జి లేనప్పుడు ఇదిగోండి ఈ మెట్ల ద్వారాగా గుండా వచ్చి కింద చూసామండి. మాకు బాగా గుర్తు, చెప్పాను కదా మేము లాస్ట్ చిన్నపిల్లలం అప్పుడు వచ్చామని ఒక 10 years బ్యాక్.
ఇదిగోండి ఈ మెట్లన్నీ పడిపోయినాయి. ఇప్పుడు చూసారా ఈ బ్రిడ్జ్ అనేది కొత్తగా వేశారు రూట్. ఆ రూట్ మీకు చూపిస్తున్నాను. మేము ఇలా దిగి వెళ్ళామని చెప్పేసి కిందకి. ఇప్పుడు ఈ రూట్ కొత్తగా ఒక 5 years బ్యాక్ అలా వేశారంటండి. మరి ఈ ప్రకృతి, హిస్టరీ, పవర్ అన్ని ఒకేసారి చూడాలంటే ఈ తక్వామినన్ వాటర్ ఫాల్స్ మాత్రం మిస్ చేయొద్దండి. మీ నెక్స్ట్ ట్రిప్ మిచ్చిగన్ అయితే ఈ ప్లేస్ లిస్ట్ లో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఆ వాటర్ ఫాల్స్ చూసుకొని రూమ్ కి అయితే రిటర్న్ అయిపోయామండి. మార్నింగ్ 8 కి స్టార్ట్ అయితే రూమ్ కి వచ్చేసరికి 8 అయిపోయిందండి. ఇంకా ఇదిగోండి రూమ్ కి వచ్చేసేసి ఫ్రెష్ అవుతా ఉన్నారు పిల్లలు. మీకు రూమ్ లో నుంచి మళ్ళీ ఆ బ్రిడ్జ్ చూపిద్దామని చెప్పేసి బాల్కనీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు వెదర్ కూడా చాలా బాగుంది, క్లియర్ గా కనిపిస్తుందండి. మెకినా బ్రిడ్జ్ అండి ఇది. మీకు నేను ఇలా చూపించానో లేదో ఒక 1 hour కే వెదర్ చేంజ్ అయిపోతుందండి, వర్షం కూడా పడుతుంది. అది కూడా చూపిస్తాను మీకు. అసలు ఎంత బాగుందో చూసారా. ఈ బ్రిడ్జ్ గురించి కూడా మీకు ఇంకో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా బాగుంటది. మీకు దగ్గరగా వెళ్ళి కూడా వ్యూ అయితే చూపిస్తాను. వెదర్ చూడండి ఎంత కూల్ గా ప్లెజెంట్ గా ఉందో. అంతలోకి వర్షం పడిందండి. నేను స్నానం చేసి వచ్చే లోపల టప్ప వర్షం పడతా ఉంది. బయట సాక్స్ ఆరేసుకున్నామండి. కొంచెం బాగుందండి. గబగబా వెళ్ళి మా చిన్నోడు ఆ సాక్స్ మళ్ళీ తడిచిపోతున్నాయి అని చెప్పేసి తీసేస్తా ఉన్నాడు. పిల్లలిద్దరు కూడా చాలా కూల్ గా కూర్చొని స్నానాలు చేసేసి టీవీలు పెట్టుకొని చూస్తూ ఉన్నారు. నేనైతే రైస్ కుక్కర్ లో అన్నం పడేసానండి, అది ఉడుకుతా ఉంది. నేను కూడా వాళ్ళు ఏదో సినిమా పెడితే మూవీ బాగుంది అని చెప్పేసి మూవీ చూస్తా ఉన్నా. మా హస్బెండ్ వచ్చేసి వ్యూ బాగుందని మళ్ళీ దాన్ని జూమ్ చేసి వీడియో అయితే తీస్తున్నారు. చూడండి ఆడ ఇప్పుడు వర్షం లేదండి, వర్షం ఆగిపోయింది. అసలు ఆ బ్రిడ్జ్ మీద కూడా లైటింగ్ చూసారా ఎంత బాగుందో కదా. ఇంకా ఆ బ్రిడ్జ్ చూస్తూ కూర్చొని రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా అందరము రూమ్ లో ఒక ప్లేస్ లో కూర్చొని అన్నం అయితే తినడానికి రెడీ అయిపోయాం. మా డిన్నర్ నేను ఇక్కడ ఏమేం చేసుకొచ్చానో కర్రీస్ చూపిస్తానండి. ఆ రోజు పిక్చర్ రాక్స్ లో ఆఫ్టర్నూన్ తినేటప్పుడు అన్ని ఫ్రైలే తీసుకొచ్చాను కదా, మళ్ళీ పప్పు ఉంటదో లేదో లే అని చెప్పేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి వచ్చాము. ఇదిగోండి పప్పులోకి వంకాయ కారం కూడా పెట్టుకొచ్చాను. దొండకాయ ఎప్పుడు కొంచెం మిగిలింది. అలాగే ఇంటి దగ్గర నుంచి పెరుగు తోడేసుకొని మరి తీసుకొచ్చానండి. నేను మేము ఎక్కడ ట్రిప్ కు వెళ్ళినా మోస్ట్లీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వస్తూ ఉంటానండి కర్రీస్. ఇక్కడికి వచ్చి రైస్ పెట్టేస్తూ ఉంటాను. ఇంకా అలా డిన్నర్ చేసేసి పడుకొని మార్నింగ్ లేచి ఫ్రెష్ అంతా అయిపోయి టిఫిన్లు చేసుకొని ఈ వ్యాన్ ఎక్కేసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? ఇంకెక్కడికండి, మన మెకినా చూస్తానికి వెళ్తున్నాను. ఈ మెకినా కూడా చాలా బాగుంటుందండి. ఈ మెకినా గురించి కూడా పూర్తి వివరాలు, డీటెయిల్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? మరి మెకినా ఐలాండ్ లో కలుద్దాం రండి. అసలు ఈ వీడియో కూడా మెకినా ఐలాండ్ వీడియో కూడా చాలా బాగుంటది. 2 days లో అప్లోడ్ చేస్తాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? ఉంటానండి, బాయ్.